ద కేరళ స్టోరీ అయితే ఫస్ట్ పార్ట్ కూడా రిలీజ్ అయింది. ఫస్ట్ పార్ట్ సినిమా రిలీజ్ అప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎందుకంటే ఆ సినిమాను సుజిత్ అనే వ్యక్తి డైరెక్షన్ చేశారు. అయితే ఆ సినిమాలో ముఖ్యంగా అంటే కేరళలోకి లవ్ జిహాదీ అంటే లవ్ జిహాదీ రూపంలో ముస్లిం అమ్మాయిలు హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసి అబ్బాయిలు హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసి ఎలాగ తమ మతంలో కన్వర్ట్ చేస్తున్నారన్న సినిమా గురించి సినిమాలో చూపించడం జరిగింది. కన్వర్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఐసీస్కి ఎలా అప్పగిస్తున్నారు ఆ మొదటి పార్ట్లో చూపించడం జరిగింది. అయితే ఆ మొదటి పార్ట్ను సుజిత్ వ్యక్తి డైరెక్షన్ చేశారు. అయితే ఇప్పుడు ద కేరళ స్టోరీ 2 అంటే సెకండ్ పార్ట్ కూడా రిలీజ్కు రెడీగా ఉంది. ఈ సినిమాని కాముఖ్య నారాయణ సింగ్ డైరెక్షన్ చేయడం జరిగింది. అయితే దీనిపై సెన్సార్ బోర్డు యూఏ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. అయితే కొందరు వ్యక్తులు హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఈ సినిమా టీజర్లో సన్నివేశాల్లో ఒక వర్గాన్ని బహిరంగ కించపరచడం గురించి ఉంది. దీనివల్ల కేరళ సమాజంలో భేదాభిప్రాయాలు ఏర్పడతాయి. మేమంతా మల్టిపుల్ కల్చర్ అన్ని సంస్కృతులు కలిసి జీవిస్తున్నాము, అటువంటిది మా రాష్ట్రంలో లేదు. కొందరు వ్యక్తులు పనిగట్టుకొని మా రాష్ట్రానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఉందని హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. దీనిపై హైకోర్టు కూడా స్టే విధించడం జరిగింది. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఈ స్టే అమల్లో ఉంటుందని చీఫ్ జస్టిస్ గారు చెప్పడం జరిగింది. అయితే మనం ఒకసారి ఆలోచించాలి ఈ సినిమా గురించి ఎంతవరకు నిజం అవుద్దాం అనేది. అయితే సినిమా ప్రొడక్షన్ నుంచి కొన్ని ఇంట్రెస్టింగ్ వాక్యాలు బయటికి వచ్చాయి. అయితే మేము కేరళ సమాజం మొత్తాన్ని ఆపాదించట్లేదు. కేరళలో కొందరి వ్యక్తుల మధ్య అంటే ఒకరిద్దరి వ్యక్తుల్లో నిజ జీవితంలో జరిగిన యథార్థ ఘటనని తీసుకొని మేము సినిమాగా తీస్తున్నాం. వాళ్ళు ముస్లిం అబ్బాయిని ప్రేమించే వాళ్ళ ఫ్యామిలీలో ఎదుర్కొన్న ఇబ్బందులు, వాళ్ళు జరిగిన సంఘటనలు యథార్థంగా సంఘటనలనే మేము చూపించడం జరిగింది. మొత్తానికి కేరళకు ఈ స్టోరీని ఆపాదించట్లేదని కూడా వారు చెప్పడం జరిగింది. అయితే ఈ స్టోరీపై కూడా అక్కడి యువకులు కొందరు యువతి యువకులు యూట్యూబ్లో కొన్ని షార్ట్స్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు. మేమంతా కలిసిమెలిసి ఉంటాం, నేను ఒక ముస్లిం అమ్మాయిని ప్రేమించాను, హిందూ అబ్బాయిని ప్రేమించాను చెప్పడం, మేము బీఫ్ తింటామని కూడా కొన్ని వీడియోలు చూపించడం జరిగింది. పార్ట్ ఆఫ్ ద కల్చర్ బీఫ్ తినడం కూడా, గుడ్డు మాంసం తినడం కేరళ పార్ట్ ఆఫ్ ద కల్చర్ అని అక్కడ యువతులు పోస్టులు చేయడం జరిగింది. అయితే ఈ తెలుగులో కూడా ఈరోజు రిలీజ్ కావాల్సి ఉంది, అంటే అన్ని భాషల్లో. అయితే ఇక్కడ తెలుగులో కూడా బుక్ మై షో ద్వారా కొంత టికెట్లు బుక్ చేసుకోవడం జరిగింది. కానీ ఈ సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడడంతో ఆ సంస్థ బుక్ మై షో నిర్వాహకులు వారి కస్టమర్లకు బుక్ చేసుకుని ఎవరైతుంటారో వాళ్ళ టికెట్స్ను కూడా రీఫండ్ చేస్తామని ఒక ప్రకటనలో తెలపడం జరిగింది.